ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి బయో ఏషియా 2024 సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు? బయో ఏషియా 2024 సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో ఎక్కడంటే హైదరాబాద్లోని కన్వెన్షన్ సెంటర్లో సదస్సును నిర్వహించేందుకు ఈ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఓట్ ఆన్ అకౌంట్ సాధారణంగా ఎన్ని నెలలు కొనసాగుతుంది? ఓట్ ఆన్ అకౌంట్ సాధారణంగా ఎన్ని నెలలు కొనసాగుతుంది? ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, 2 నెలల వరకు కొనసాగుతుంది ఓట్ ఆన్ అకౌంట్. అసలు ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏందో తెలుసుకుందాం. మధ్యంతర బడ్జెట్ ద్వారా పార్లమెంటు ఎన్నికలకు ముందు అధికారులు ప్రభుత్వ ఉద్యోగాలు, జీతాలు వంటి ముఖ్యమైన ఖర్చులను తీర్చడానికి పార్లమెంటు ఓట్ ఆన్ అకౌంట్ను ఆమోదిస్తుంది. దీన్ని ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు, జీతాలు వంటి ముఖ్యమైన ఖర్చులను తీర్చడానికి మధ్యంతర బడ్జెట్ ద్వారా పార్లమెంట్ ఎన్నికలకు ముందే రిలీజ్ చేసేదాన్ని ఏమంటారంటే ఓట్ ఆన్ అకౌంట్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతుని ఎన్ని కోట్ల వ్యయంతో నిర్మించారు? దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతుని ఎన్ని కోట్ల వ్యయంతో నిర్మించడం జరుగుతుందంటే ఆన్సర్ వచ్చేసి 21,200 కోట్లు. ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ, 21,200 కోట్లు. దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన ఏంటంటే అటల్ సేతు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎక్కడ ఏళ్లనాటి ఏనుగు భారీదంతం లభ్యమైనది? ఇటీవల ఎక్కడ ఏళ్లనాటి ఏనుగు భారీదంతం లభ్యమైనది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి అమెరికాలో ఎక్కడంటే అమెరికాలోని నార్త్ డకోటాలో బొగ్గుగని కార్మికులకు మంచు యుగం నాటి ఏనుగు దంతాలు లభ్యమవడం జరిగింది. ఇది 10,000 ఏళ్లకు పైగా వయసు ఉన్న దంతం. ఎన్ని అడుగులు ఉందంటే 7 అడుగులు పొడవు ఉండడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. 7 అడుగుల పొడవు, 10,000 సంవత్సరాల ఏళ్ల వయసు ఉన్న దంతం అంట. ఎక్కడంటే అమెరికా నార్త్ డకోటాలోని బొగ్గు గనుల కార్మికులు మంచు యుగం నాటిది. ఏ యుగం నాటిది అంటే మంచు యుగం నాటిది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరానికల్లా భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు? ఏ సంవత్సరానికల్లా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 2028. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్న లాంచర్ సామర్థ్యాలతో 2028 కల్లా మన దేశం తొలి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు తెలపడం జరిగింది. 2028 సంవత్సరంలోకెల్లా భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ని సౌర దీపాలతో అయోధ్య గిన్నీస్ రికార్డు ఎక్కింది? ఎన్ని సౌర దీపాలతో అయోధ్య గిన్నీస్ రికార్డు ఎక్కిందంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 470 దీపాలతో సౌర దీపాలతో అయోధ్య గిన్నీస్ రికార్డుకి ఎక్కడం జరిగింది. ఇది 10.2 కిలోమీటర్ల సౌర దీపాలతో గిన్నీస్ రికార్డుకి ఎక్కింది. అయోధ్య ఏర్పాటు చేసిన సౌర వీధి గిన్నీస్ బుక్. సౌర వీధి అంటే ఎన్ని దీపాలంటే 470 దీపాలతో ఎన్ని కిలోమీటర్లో 10.2 కిలోమీటర్ల దూరంలో గుప్తార్ ఘాట్ నుంచి నిర్మల్ కుండ్ మధ్య ఉన్న 10.2 కిలోమీటర్ల దూరానికి 470 సౌర దీపాలను అమర్చారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సౌర శక్తి వీధి దీపాల లైన్గా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రాంతం సౌర దీపాలతో గిన్నీస్ రికార్డు ఎక్కింది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అయోధ్య. ఎన్ని కిలోమీటర్లు అని కూడా అడుగుతారు. 10.2 కిలోమీటర్లు. ఎన్ని దీపాలు అడుగుతారు? 470 దీపాలు. ఏ ప్రాంతంలో అంటే అయోధ్యలో చోటు చేసుకుంది. ఏమని దీనికి గిన్నీస్ రికార్డుకి ఎక్కిందంటే అతిపెద్ద సౌరశక్తి వీధి దీపాల లైనుగా. ఇది ప్రపంచంలోనే, దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద సౌరశక్తి వీధి దీపాల లైనుగా
గిన్నీస్ రికార్డుకి ఎక్కడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడ ఉందంటే 10.2 కిలోమీటర్లు గుప్తార్ ఘాట్ నుంచి నిర్మల్ కుండ్ వరకు. గుప్తార్ ఘాట్ నుంచి నిర్మల్ కుండ్ వరకు, ఎక్కడ అయోధ్యలో ఉండే గుప్తార్ ఘాట్ నుంచి నిర్మల్ కుండ్ వరకు 10.2 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ జాతి గొర్రెలకు ICAR గుర్తింపు లభించింది? ఏ జాతి గొర్రెలకు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ ఏ, మాచర్ల జాతి గొర్రెలకు ICAR గుర్తింపు లభించింది. మాచర్ల గొర్రెలను జాతి గొర్రెలుగా గుర్తిస్తూ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి బ్రీడ్ రిజిస్ట్రేషన్ కమిటీ ఇటీవల ఆమోదం తెలిపింది. గుంటూరు జిల్లా మాచర్ల ప్రాంతంలో పుట్టిన వీటిని ఏమంటారంటే పల్నాడు గొర్రెలను కూడా అంటారు. ఇది ఎక్కడ పుట్టాయంటే గుంటూరు జిల్లా మాచర్ల ప్రాంతంలో పుట్టడం జరిగింది. వీటిని పల్నాడు గొర్రెలు. ఇప్పుడు అడుగుతారు క్వశ్చన్, మాచర్ల జాతికి మరొక పేరు పల్నాడు గొర్రెలు. ఇటీవల ఏ జాతి గొర్రెలకు ICAR గుర్తింపు లభించింది? ఆప్షన్స్ ఇస్తారు. పల్నాడు గొర్రెలు అని కూడా అడుగుతారు. ఆ పల్నాడు కన్ఫ్యూజ్ అవ్వకుండా మాచర్ల జాతి అన్నా పల్నాడు గొర్రెలన్నా ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఉత్తమ బియ్యంగా ప్రపంచ కిరీటం దక్కించుకుంది. ఉత్తమ బియ్యంగా ప్రపంచ కిరీటం దక్కించుకుంది ఏంటంటే ఆన్సర్ వచ్చేసి గెస్ చేయండి. బాస్మతి రైస్, బాస్మతి బియ్యం. భలే టేస్ట్ బాస్మతి బెస్ట్ అని కూడా ఒక వాక్యం ఉంది. ఉత్తమ బియ్యంగా ప్రపంచ కిరీటం, రుచి నాణ్యతకు మారుపేరైన భారత్లో పండించే బాస్మతి బియ్యం ప్రపంచ స్థాయిలో ఉత్తమ బియ్యంగా బాస్మతి కిరీటాన్ని దక్కించుకోవడం జరిగింది. ప్రపంచంలోనే ఇది ఉత్తమ బియ్యం అంట. ప్రపంచ స్థాయిలో ఉత్తమ బియ్యంగా చోటు దక్కించుకుంది. దేనికంటే బాస్మతి రైస్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని వారందరికీ వాతావరణ సమాచారం అందించేందుకు ఏ యాప్ని రూపొందించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని వారందరికీ వాతావరణం సమాచారం అందించేందుకు ఏ యాప్ను రూపొందించారంటే హర్ ఘర్ మౌసమ్ అనే యాప్ను రూపొందించడం జరిగింది. భారత వాతావరణ శాఖ 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని గ్రామీణ ప్రాంతంలోని వారందరికీ వాతావరణ సమాచారాన్ని అందించేందుకు గాను హర్ ఘర్ మౌసమ్. అసలు దీని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి వాతావరణ సమాచారం. ఈ పేరుట కొత్త యాప్ను రూపొందించడం జరిగింది. దీన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు సోమవారం ఢిల్లీలో విడుదల చేశారు. హర్ మౌసమ్, హర్ ఘర్ మౌసమ్ గుర్తుపెట్టుకోండి. హర్ మౌసమ్, హర్ ఘర్ మౌసమ్. ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి. ఈ లైన్ గుర్తుంచుకోండి తప్పనిసరిగా. ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్ నోట్ చేసి పెట్టుకోండి. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ప్రతిదీ నోట్ చేసి పెట్టుకోండి. కనీసం ఒకసారి రివిజన్కి ఉపయోగపడుతుంది. ఆన్సర్స్ గెస్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.